హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఆదిబట్ల టీసీఎస్ దగ్గరలో 1 ఎకర్‌లో డెవలప్ చేసినటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అండ్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఫుల్ లెంగ్త్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో అండ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మినిట్‌లో ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది ఆదిబట్ల టీసీఎస్‌కి సంబంధించిన మెయిన్ రోడ్ అండి. సో ఇక్కడ నుంచి మనం ప్రాజెక్ట్ వరకు వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ డిస్టెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది 100 మీటర్స్ నుంచి 150 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ప్రాజెక్ట్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ చూపిస్తున్నాము. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మనకి నార్త్ ఫేసింగ్‌లో ఇచ్చారు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 100% క్లియర్‌గా అండ్ నీట్‌గా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టు. అండ్ హెచ్ఎండిఏ అండ్ టీఎస్ రేరా అప్రూవల్ తీసుకొని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వచ్చేసి మనం ప్రాజెక్ట్ లోపలికెళ్ళేసి ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని, ఇక్కడ ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అనేది మనం క్లియర్‌గా కవర్ చేద్దాము. ఇప్పుడు నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి డ్రైవ్ వే ఇచ్చారు. అండ్ లాస్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి ట్రాన్స్‌ఫార్మర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5 బోర్స్ వేయించారు. అండ్ కృష్ణా వాటర్ రావడం జరుగుతుంది. అండ్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అనేది హెచ్ఎండి అండ్ టీఎస్ రేరా అప్రూవ్డ్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి డ్రైవ్ వే క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాంటేషన్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుందండి. ఎక్సలెంట్‌గా ఉన్నటువంటి ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ చాలామంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఆక్యుపేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి చాలామంది స్టే చేస్తున్నారు. మనం పార్కింగ్ మధ్యలో ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కవర్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మధ్యలో ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నీట్‌గా మెయింటైన్ చేస్తున్నటువంటి ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మినీ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా మనకి బర్త్‌డే ఫంక్షన్స్ అండ్ చిన్న ఫంక్షన్స్ ఉంటే చేసుకోవడానికి వీలుండే విధంగా ఒకటి బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 ప్లేస్‌లో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 ప్లేస్‌లో మనకి మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నానండి. బ్రాండెడ్‌గా ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లిఫ్ట్ ఆపోజిట్‌లో చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 4 ఫీట్స్ ఉన్నటువంటి మెట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ స్టాండర్డ్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్కి సంబంధించినటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను 4th ఫ్లోర్కి వెళ్ళేసి 4th ఫ్లోర్లో ఉన్నటువంటి 3 బీహెచ్కే ప్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ 4th ఫ్లోర్కి రావడం జరిగిందండి. 4th ఫ్లోర్కి వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 1404 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి 3 బీహెచ్కేతో రావడం జరిగింది. ఫ్లాట్ ముందున్న కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ కారిడార్ ఏరియాలో కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. చౌకౌట్ కవర్ చేస్తున్నాను. 100% టేక్ వుడ్‌తో చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగిందండి. సో హాల్ లోపల చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. సో డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. కిచెన్ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. సో యూటిలిటీ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అని క్లియర్గా కవర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వచ్చేసి బాల్కనీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ బాల్కనీ ఏరియా దగ్గర వచ్చేసి మనకి స్లైడ్ డోర్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. సో కామన్ వాష్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఈ ఫ్లాట్లో వెట్టిఫై టైల్స్ తోటి వేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము.
గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనము టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టీసీఎస్ బిల్డింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ టీసీఎస్ బిల్డింగ్ అండ్ టీసీఎస్కి సంబంధించినటువంటి మరొక 4 పెద్ద కంపెనీలు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 60,000 మంది ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ ఫాక్స్కాన్ కంపెనీకి ఇది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు అండ్ వండర్లా అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కేఎన్స్ కంపెనీ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉందో అండ్ ఎక్కడైతే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ రాబోతుందో అండ్ డెవలప్మెంట్ అవ్వబోతుందో అలాంటి ఏరియాలోనే ఈ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ఫైనల్గా రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ సెప్టీ 4,500 చెప్తున్నారు. అండ్ స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. ఎవరైనా 2 అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ కొనుక్కుంటే 24 మంత్స్ ఇక్కడ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. సో రెంటల్ ఇన్కమ్ గురించి అండ్ ఫ్లాట్స్ యొక్క సైజెస్ గురించి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.